పెద్దపల్లి జిల్లా సబితం గ్రామంలోని గౌరీ గుండాల జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎడతెరిపి లేని వర్షాలతో జలపాతం నిండుకుంటలా ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. జలపాతంలో స్నానాలు చేస్తూ సందడి చేస్తున్నారు. సబితం జలపాతానికి మెరుగైన రోడ్డు మార్గంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. మండలంలోని సబితం గ్రామంలో ఉన్న గౌరీగుండం జలపాతం సబితానికి దక్షిణ భాగాన 40 అడుగుల ఎత్తు నుంచి పారేటువంటి 2 జలపాయాలు. సాధారణంగా సబితం గ్రామానికి ఆనుకొని దక్షిణ దిశలో ఒక గుట్ట ఉంటుంది. ఆ పైన ఒక గ్రామం ఉండేది, దాన్ని గట్టు సింగారం అనే గ్రామం అనేవారు. అక్కడ సీతమ్మ లొద్ది అని ఒకే శిల కింద 1000 మంది కొలువు తీరేటువంటి ఒక శిల ఉంటుంది. అక్కడి నుంచి సీతమ్మ జలధారగా వచ్చి ఈ గౌరీగుండంలో పడేటువంటి ఈ జలపాతము చాలా విశిష్టంగా పర్యాటకులందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నది. కాబట్టి అలాంటి గౌరీగుండాన్ని అందరూ కూడా సందర్శించాలి. ఇంకా చాలా విశిష్టంగా ఏంటంటే ఆ గౌరీగుండం జలపాతం దగ్గరే సప్తమాతృకలైనటువంటి అమ్మవార్లు, వారాహి అమ్మవారితో సహా సప్తమాతృకలైన అమ్మవార్లు కూడా కొలువై ఉన్నారని బ్రాహ్మి, వైష్ణవి